వైసీపీకి కంచుకోటగా పిలుచుకునే ఆ జిల్లాలో నేతల మధ్య సఖ్యత కొరవడిందా? ఎవరి నియోజకవర్గాలకు వారే పరిమితమయ్యారా? జిల్లా అధ్యక్షుడు జైల్లో ఉంటే కొంతమంది నేతల మౌనానికి కారణమేంటి? తూతూ మంత్రంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతున్న నేతల తీరు వైసీపీ శ్రేణులో నిరాశను మిగులుస్తున్నాయా? ఇదే ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్. ఇంతకీ ఆ జిల్లా ఏంటి? అక్కడ నేతల పొలిటికల్ గేమ్ ఏంటి? తెరచాటు రాజకీయంలో తెలుసుకుందాం రండి. రాజకీయాలకు పురిటిగడ్డగా పిలుచుకునే నెల్లూరులో జిల్లాలో పాలిటిక్స్ ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఏదో ఒక అంశం ఎప్పుడూ తెరపై కనిపిస్తూనే ఉంటుంది. వాస్తవానికి కడప తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నెల్లూరు జిల్లాని పిలుచుకుంటూ ఉంటారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 10కి 10 స్థానాలు కైవసం చేసుకోవడంతో వైసీపీ కోలుకోలేని దెబ్బ తగిలింది. సీన్ కట్ చేస్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచింది. ఈ ఏడాదిలో నెల్లూరు జిల్లా వైసీపీ నేతల్లో సఖ్యత కొరవడిందనే విమర్శలు భారీగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో జైలుకు వెళ్లడంతో నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలను వైసీపీ గెలిపించింది. అప్పట్లో నేతలు జిల్లాల్లో కొంత హడావుడి చేశారు. టీడీపీకి చెందిన ఏ నాయకులను మాట్లాడించేవారు కాదు. ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. అయితే తాజా పరిస్థితులు వైసీపీ శ్రేణులకు ఆందోళన కలిగిస్తున్నాయి. మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటీవల అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. అయితే కాకానికి పోలీసులు నోటీసులు ఇవ్వడం, ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడం, దాదాపు 2 నెలల పాటు అజ్ఞాతంలో ఉండడంతో అధిష్టానం ఆదేశాలతో జిల్లాలోని కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కాకాని కోసం 2-3 ప్రెస్ మీట్లు పెట్టి ఇవి అక్రమ కేసులు అంటూ హడావుడి చేశారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ 2 సార్లు మీడియా ఎదుటికి వచ్చి కాకాని కేసుల సబ్జెక్టును పక్కన పెట్టి వైట్ క్వాడ్స్ అక్రమ రవాణా అంటూ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అనిల్ బాబాయ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్లను టార్గెట్ చేసి వదిలేశారు. ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు తర్వాత వెంకటగిరి కోర్టుకు అనిల్తో పాటు సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, వెంకటగిరి ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు వెళ్లారు. ఇక కాకానిని జైల్లో వైసీపీ రాష్ట్ర నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం కలిసి మాట్లాడారు. ప్రస్తుతం కాకాని కుమార్తె పూజితారెడ్డి పొలిటికల్ తెరపైకొచ్చారు. తన తండ్రిపై అక్రమ కేసులు పెట్టారని, వైసీపీ మొత్తం తమకు అండగా నిలబడుతుందని ఆమె మీడియా ఎదుట చెప్పారు. అయితే జిల్లాకు చెందిన అనేక మంది నేతలు ముఖం చాటేస్తున్నారని వైసీపీ శ్రేణుల్లో కొంత చర్చ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరి ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ తదితర నేతలు కనీసం కాకాని కుటుంబాన్ని ఇంతవరకు పరామర్శించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్, వెంకటగిరి ఇన్ఛార్జి రామ్ కుమార్ రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, ఎమ్మెల్సీ మేరిగ మురళీలు అప్పుడప్పుడు హడావుడి చేస్తున్నారు. కాకాని కేసులో అటు పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి తదితర నేతలుండడంతో వారు తరచుగా కాకాని నివాసం వద్ద కనిపిస్తూ ఉన్నారు. ఇక జిల్లా బాధ్యతలను అనధికారికంగానే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చూస్తూ వస్తున్నారు. ఇక ప్రస్తుతం కాకాని కుటుంబం కూడా వైసీపీపై కొంత నిరాశతో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పల్నాడులో ఈవీఎంల ధ్వంసం కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ నెల్లూరుకొచ్చి ఆయనను పరామర్శించారు. తన కేబినెట్లో కీలక నేత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తరచూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తోన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో పెడితే కనీసం జగన్ పరామర్శకు రాకపోవడాన్ని కాకాని కుటుంబంతో పాటు వైసీపీ శ్రేణుల్లో కూడా కొంత ఆవేదన కనిపిస్తోందని సర్వేపల్లి నియోజకవర్గంలో
టాక్ వినిపిస్తోంది. కారణాలు ఏమైనా ఒక జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో ఆయన కుటుంబానికి జిల్లాకు చెందిన అన్ని నియోజకవర్గాల నేతలు కొంత అండ నిలబడాల్సిన అవసరం ఉంటుంది. అయితే అధిష్టానం నుంచి జిల్లా పార్టీ నేతలకు సరైన మార్గనిర్దేశం చేయడం లేదని, నేతల మధ్య సఖ్యత లేకపోవడంతోనే కాకాని అంశంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పార్టీలో చర్చ సాగుతోంది. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా వెన్నుపోటు దినం పేరుతో జిల్లాలోని వారి నియోజకవర్గాల్లో వైసీపీ మాజీలు హడావుడి చేశారు. కాకాని నియోజకవర్గం సర్వేపల్లికి మిథున్ రెడ్డి వచ్చారు. తన సొంత ఇమేజ్ కోసం జిల్లా నేతలు చేసే హడావుడిలో కొంతైనా కాకాని అరెస్టు అంశంపై ఎందుకు చేయడం లేదని ఆ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిపై పైలాన్ ధ్వంసం కేసు నమోదైంది. దానిపై ఆయన పోలీసుల ఎదుట విచారణకు వెళ్లొచ్చారు. ఆ కేసుపై కూడా జిల్లా నేతలెవరూ పెదవి విప్పలేదు. 4 రోజులు ధూమ్ధామని హడావుడి చేసిన మాజీ మంత్రి అనిల్ మళ్లీ చెల్లో చెన్నై అన్నారట. ఇలా నెల్లూరు జిల్లా వైసీపీ నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో తమ పార్టీకి దిక్కెవరనే ఆవేదన వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.